సాంబశివరావు గారు విషయాలు చెప్పారు. వాటిలో ఏకీభవిస్తూ ప్రధానంగా సారాంశం సాంబశివరావు గారు చెప్పింది మావోయిస్టుల సిద్ధాంతాలతో ఏకీభావం ఉండకపోవచ్చు, కానీ వాళ్ళని చూసే ధోరణి ఒక శత్రుపూరితంగా ప్రజా కంటకులుగా చూడటం మాత్రం మనం ఎవరము ఇక్కడ ప్రజల కోసమే నిలబడి ప్రజల కోసమే పనిచేస్తున్నటువంటి వాళ్ళు కాబట్టి అటువంటి వాళ్ళ పట్ల చట్టపరంగా ప్రభుత్వం తన వ్యవహార శైలిలో ఏ పౌరుల పట్ల కూడా వ్యవహరించడానికి వీలు, కానీ ఒక రాజకీయ కార్యకర్తలు కాబట్టి ఆ రాజకీయాల పట్ల ఒక ద్వేషంతో వ్యవహరించడం అనేది తగదు. మనం ప్రధానంగా ప్రభుత్వానికి చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఈ సందర్భంగా మనం చేస్తున్న విజ్ఞప్తి ఏంటంటే, వాళ్ళ పట్ల ఇవాళ చట్ట పరిధిలో వ్యవహరించాలి. చట్టాలు ఏంటంటే ఏ వ్యక్తినైనా వాళ్ళ చట్టపరంగా లొంగ తీసుకోవడానికి ఎంత బలం అవసరమో అంతే వాడాలి. అంతకు మింద బల ప్రయోగం చేయటము అది చట్ట వ్యతిరేకం. అందుకని ఎన్కౌంటర్లని కూడా చెల్లవు. ఆ హత్యల మీద కూడా ఎంక్వైరీ జరపవలసిందే కూడా కోర్టు ఇచ్చిన సందర్భాలు. కాబట్టి ఈ నేపథ్యంలో మనం కోరేది ఏంటంటే, మావోయిస్టులు ఇవాళ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకు కూడా ఇంతసేపు మనం విజ్ఞప్తి చేసినట్టు ఒక లీగల్ మార్గాలకు పోరాటం కొనసాగించవలసిన అవసరము ఏర్పడింది. ఆ అవసరంతో వాళ్ళు వాళ్ళ బయటికి రావడానికి సిద్ధపడుతున్నప్పుడు వాళ్ళతో చర్చలు జరిగి శాంతియుతంగా ఈ సమస్యకు పరిష్కారాన్ని వెతకడానికి మనం కోరుతున్నాం. అంటే స్థూలంగా మనం పెడుతున్న రెండు సూచనలు ఏంటంటే, లీగల్ మార్గంలో పనిచేయడానికి వాళ్ళ పరిస్థితుల్లో ముందుకు రావాల్సిందిగా కోరుతూ, అనువైనటువంటి పరిస్థితులను కల్పించవలసిన బాధ్యత ఇలా ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఆ బాధ్యతను స్వీకరించాలి. తప్పనిసరిగా దానికి వాతావరణం కల్పించాలి. ఒక శాంతియుతమైన మార్గంలో ఇది పరిశీలించడానికి పూనుకోవాలని చెప్పి మనం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే విధంగా చాలా మంది పైన పెట్టిన ఈ అక్రమ కేసులు ఎత్తివేయాలని చెప్పి మనం ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇది ప్రధానంగా ఒక డెడ్ లైన్ గవర్నమెంట్ పెట్టుకున్నది. ఈ డెడ్ లైన్ పేరిట మళ్ళీ ఒక ఉధృతంగా సైన్య బల ప్రయోగానికి ప్రభుత్వం సిద్ధపడుతున్నది, కేంద్ర ప్రభుత్వం. ఆ సందర్భంలో మనం ఈ ప్రకటన చేస్తున్నామని ప్రత్యేకంగా గుర్తు చేస్తూ, ఒక మార్పుకు సహకరించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళు కూడా పూనుకొని శాంతియుతంగా పరిష్కరించడానికే పూనుకోవాలని చెప్పి చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా అభ్యర్థిస్తున్నా. ఈ అభ్యర్థన అందరం కలిసి మూకుమ్మడిగా చేయగలిగితే ఈ సమయంలోనైనా మనం మన కీలకమైనటువంటి ఒక ప్రాణ నష్టం జరగకుండా మనం కాపాడడం వల్ల అవుతుందనేది మనం ఉన్నటువంటి ఆలోచన. అందరూ కూడా ఈ ప్రకటనను అర్థం చేసుకుని సహకరించాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.